నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆషాఢ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అమరావతిలోని ప్రథమ పంచరామ క్షేత్రమైన శ్రీ బాలచాముండేశ్వరి సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి శాకంబరిగా అలంకరణలు దర్శనమిచ్చారు. దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు. ఈ నెల 21వ తేదీ అనగా ఆదివారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారికి విశేషంగా శాకంబరి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారని తెలియజేశారు. పల్నాడు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో నూతనంగా ఎంపికైన దేవస్థాన కళ్యాణ మండపం కమిటీ వారి సారథ్యంలో ఈ రోజు ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగిన అనంతరం శ్రీ మహాలక్ష్మి గణపతి హోమం మరియు లలిత హోమం జరిపారు. వచ్చిన భక్తులకి అధ్యక్షులు చేగురాము, ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు, సెక్రటరీ పసుమర్తి శివ సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ పులిపాటి బాబు, ట్రెజరర్ వంగేటి బాబు, బచ్చు సాయి, కమిటీ సభ్యులు ఆతుకురి వెంకటేశ్వర, వల్లంబట్ల రమేష్, వక్కలగడ్డ హనుమాన్, చేగు మాధవ, దుపగుంట్ల శ్రీనివాసరావు దంపతులు హోమంలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకి ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. మందులు చదువుతున్నాను మా మధ్యలో ఆకులు సహాయంగా నిర్పిస్తున్నాయి. భక్తుల పట్టము 2 అరకులు పెట్టి అమ్మ తాంబూలం సమర్పయామి అని చెప్పి తిరిగి పెట్టేయగలట.
బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో ఆదివారం వారి కార్యాలయం నందు 10 నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకి బియ్యం, నూతన వస్త్రాలు బహుకరణ జరిగింది. ఈ నెలలో దాతలు చింతల చెరువు రాఘవేంద్రరావు, పుట్టంరాజు, నారాయణరావు, శ్రీనివాసుని, శ్రవణ్ కుమార్, దేవులపల్లి విశ్వనాథ శాస్త్రి, అనగా గోపాలకృష్ణమూర్తి, అప్పరాజు, రామకృష్ణ, అక్కిరాజు, శశికళ 2 కుటుంబాలకి చింతలపూడి భద్రయ్య, ముతుకు మల్లి, మురళీధర్, అనగా సుబ్బారావు, చింతలపూడి హరినాథ్ బాబు సహాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చివరిలో గ్రూప్ ఫోటో ఆయన అంటారు తీసుకున్న పూలు అందరికి కావాలి. గత 89 నెలల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాల్సి. అలానే ఈ నెల ఇది 90వ కార్యక్రమం. దాతల సహాయ సహకారంతో ఈ నెలలో 10 మందికి మనం వితరణ కార్యక్రమం జరుపుతున్నాం. అలానే ఈ నెలలో కార్యక్రమానికి ఒక గొప్ప విశిష్టత ఉన్నది. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి పోలూరు సుబ్బారావు గారు, గురువు గారైనటువంటి పోలూరు సుబ్బారావు గారికి వాళ్ళు సన్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలానే పోలూరు సుబ్బారావు గారు భార్య అయినటువంటి అంజలీదేవి గారు గత 12 సంవత్సరాలు బట్టి కౌన్సిలర్ గా ఉంటూ ఏకగ్రీవంగా ముందుకు నడుస్తూ ఆమె ముందుకు ఎలక్షన్ వెళ్ళిపోవడం చాలా సంతోషకారిగా ఉంది. ఆమెని మనం ఇవాళ సన్మానించుకోవడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ముందు ఆమెని, మన పిల్లమ్మని మనము మున్సిపల్ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని చెప్పి నేను సభాముఖంగా చేస్తాను. బ్రాహ్మణ సేవా సమితి వారి అందరికీ శుభాభివందనములు. 90వ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా కార్యక్రమాలు బాగా జరగాలని రాత్రులు ముందుకు వచ్చి బావగారి మాధవ గారు ఇంకా బాగా కార్యక్రమాలు చేయాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. మాచర్ల మండలం విజయపూరి సౌత్ లోని శ్రీ సత్యసాయి ప్రేమ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారిని పల్లకిలో గ్రామ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కె శ్రీహరి వరప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎం జానారెడ్డి, నరసింహారావు, సరిత, సాయి రామకృష్ణ, పవన్, రాజేష్, సుధాకర్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన దుర్గిలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో శిబిరం ఏర్పాటు చేసి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పులిహరి శిబిరంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి మంచి గుర్తింపు వచ్చేలా జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోటకూర శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు రుద్దాలి రవి, సీనియర్ నాయకులు భీమా, అమరయ్య తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి అందరికీ. ఈరోజు మాచర్ల నియోజకవర్గం దుర్గి మండల కేంద్రంలో జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గత 3 రోజులుగా కొనసాగుతా ఉంది. ఈరోజు మండల కేంద్రంలో చేయడం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక ఎమోషన్, పార్టీకి కుటుంబానికి మధ్య వారధి, పార్టీకి కుటుంబానికి మధ్య సంబంధాన్ని దగ్గర చేస్తూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జీవిత బీమా 5 లక్షల రూపాయలు ఇస్తూ ప్రమాద బీమా 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన ఆలోచన చేసి అనుకుంటూ అనుక్షణం నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. రానున్న కాలంలో భవిష్యత్తులో జనసేన పార్టీ ఇంకా బలోపేతం చెంది క్రియాశీలక సభ్యత్వాలు వేలలో జరిగి పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గతంలో జనసేన పార్టీ అంటే చిన్న చూపు, జనసేన పార్టీ జెండా అంటే అయ్యేముందులో పార్టీ ఎక్కడుందో అనేవాళ్ళు. కానీ ఈరోజు జనసేన పార్టీ జెండా పట్టుకుంటే గర్వంగా ఉంటుంది. జనసేన కండువం మెళ్ళ వేసుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇలాంటి స్థితిని తీసుకొచ్చిన పార్టీని, జనసేన పార్టీని భారతదేశంలోనే గర్వంగా తలెత్తుకునే విధంగా చేసిన పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి 100 కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం నంబర్ 1 గా ఉండాలని, మాచర్ల నియోజకవర్గంలో దుర్గి మండలం నంబర్ 1 గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.